నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలని వివరిస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు కుంభరాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేయండి. కుంభరాశి వీరికి ద్వితీయంలో శని ఉన్నాడు. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, ఎదుట చెప్పింది వినాలి. ఈ ద్వితీయంలో ఉన్నందువల్ల ప్రతి పనిలోనూ శ్రమ పెరుగుతుంది. అలాగే శ్రమతోనే కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మనం మాట్లాడితే అపార్థాలు వస్తుంటాయి. అందుకని మనం ముఖ్యంగా ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు ఎక్కువ చేయాలండి. సొంతం పనుల మీద శ్రద్ధ ఉండాలి, కానీ ఇతరులకు దాంట్లో కూడా మేలు జరిగే విధానం చూసుకుంటూ ఉండాలి. గతంలో మీ నుంచి సహాయం పొందినటువంటి వారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఏలినాటి శని ప్రభావం చేత దూరం అవుతూ ఉంటారు. మళ్ళీ మనకి సహకరించే అవకాశాలు ఉండవు, మనం ఆశించడానికి అవకాశం లేదు. అలాగే శని ఉన్నటువంటి స్థితి బాగలేదు, గురుడు ఉన్నటువంటి స్థితి కూడా అంత బాగలేదు. ఆ కారణంగా వాటికి మనం బలం పెంచుకోవడం కోసం ప్రతిరోజు దేవుడి దగ్గర ఒక కలశం పెట్టుకుని, 2 కలశాలు పెట్టుకోవచ్చు. ఒక కలశంలో 2 గుప్పెళ్ళు బియ్యం వేసుకోండి, దాంతోపాటుగా కొంచెం దక్షిణ వేయండి. ఇంకో కలశంలో శనగలు, నువ్వులు చెరో గుప్పుడు వేయండి, దానికి కూడా దక్షిణ వేయండి. ఈ శనగలు, నువ్వులు కలిసిన పదార్థం ఏదైతే ఉందో దాంట్లో బెల్లం కలిపి వారానికో, వీలైతే శనివారం నాడు ఆవులు ఉన్న చోట ఆవులకు పెట్టండి. బియ్యం గుళ్ళో ఇచ్చేయండి. తద్వారా ఈ 2 గ్రహాల యొక్క దోషాలని కూడా జయించగలుగుతారు. అలాగే శ్రమ అది ఎక్కువగానే ఉంటుంది. ఆ శ్రమకు సిద్ధపడాలి. అయితే సిద్ధపడడం ఎలా సాధ్యమవుతుంది అంటే, తప్పనిసరిగా వ్యక్తి వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యం ఇస్తే, నిజానికి అవి 2 శనిదోష నివారకాలు. అప్పుడు అవసరమైన సమయంలో శ్రమ పడడానికి శక్తి వస్తుంది. అందువల్ల వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అక్కడ బద్ధకిస్తే మిగిలిన పనుల్లో కూడా బద్ధకమే మిగులుతుంది, ఉత్సాహాన్ని చూపించలేడు. అందుకని ఉత్సాహాన్ని పెంపొందించుకోవడానికి మరో ప్రక్రియ కూడా ఉంది. ఏంటంటే, మనకు చేతిలోనే ఎన్నో చక్రాలు అవి ఉంటాయి. అందువలన చేతిని రెండింటినీ కూడా ఒకదాంతో ఒకటి కలిపి గట్టిగా బిగించాలి. పళ్ళు 2 గట్టిగా బిగించాలి. అలాగే బాహువుల్ని రెండింటినీ ఒక్కసారి గట్టిగా బిగించాలి. ఈ 3 పనులు చేస్తే ఉత్సాహం తక్షణాత్ భవేత్, అంటే వెంటనే ఉత్సాహం కలుగుతుంది. ఆ విధమైనటువంటి ప్రక్రియల ద్వారా మనం, ఎందుకంటే వ్యాయామం అనేటువంటిది శనికి ప్రీతికరమైనది, అందువల్ల మనం చేయాలన్నమాట. ఇప్పుడు ఎప్పటికప్పుడు కూడా ఇటువంటివి చేస్తుండొచ్చు. అలాగే పనులు చాలా కాలం అలా ఉండిపోతూ ఉంటాయి నెరవేరకుండా. అవి నెరవేరడం కోసం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తప కిం వద రామదూతదయా సింధో మత్కార్యం సత్ఫలం కురు అనే మంత్రాన్ని తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు జపించుకోవడం, సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అది సిద్ధమవుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలంటే తెల్లవారుజామున శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, మళ్ళీ సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే, అరుణాచల శివ అనేటువంటి మంత్రము సాయంకాలం 6 నుంచి 7 వరకు చేయడం అనేటువంటిది మన ప్రతి పనికి కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, వాటికి అడ్డంగా ఉండేటువంటి కర్మలన్నింటినీ నశింపజేస్తుంది. అందుకోసం అత్యవసరం. అలాగే వివాహ ప్రయత్నాలకు ఫలించే అవకాశం ఉంది, కానీ దాంట్లో
అవతల వాళ్ళు చాలా విషయాలు దాచేసే అవకాశం ఉంది. అలా దాచేసినందువలన తర్వాత వివాహం అయిపోయిన తర్వాత ఇలా వాళ్ళు దాచి చేశారు అని బాధపడడం జరుగుతుంది. అది జీవితాంతం ఉంటుంది ఆ బాధ. అందుకని మనం శని దోషానికి నివారణ చేసుకుంటూ, అలాగే కళ్యాణ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని తెల్లవారుజామున చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అలాగే అనుభవజ్ఞులైనటువంటి పెద్దవాళ్ళ యొక్క మాటకి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మోసాలు జరగకుండా ఉంటాయి. అలాగే మనకు పిల్లలు కూడా, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా, వీళ్ళని ప్రేమ అనే పేరుతో మోసగించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి పిల్లలు. అలాగే వ్యాపార విస్తరణకి అనుకూలమైన సమయమే కానీ అక్కడ కూడా మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలి. కొత్త పరిచయాలు ఏర్పడితే అన్నిటినీ నమ్మడానికి వీలు లేదు. అందువలన ఒప్పందాలు చూసుకునేటప్పుడు లాభసాటిగా ఉన్న వాటిని ఎంచుకోవాలన్నమాట. ఆ విధంగా మనం పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఎందుకనంటే అది ఏలినాటిసిన సమయం కదా, అందుకని నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని తప్పనిసరి అయితే సమగ్రంగా ఆలోచించి తగినంత స్థాయిలోనే పెట్టాలి. అయితే వ్యాపారాలు ఆశాజనకంగానే ఉంటాయి, కానీ ఈ మోసాలకు కూడా అవకాశాలు ఉంటాయి. మనం గమనించాల్సింది ఏమిటంటే, ఏ వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడో ఆ వ్యక్తిని మోసగించడానికి చుట్టూ 10 కళ్ళు చూస్తూ ఉంటాయి. ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేయడం మంచిది. వాళ్ళ చేత కూడా చేయించడం మంచిది. ఆర్థికంగా కొంతవరకు ప్రయోజనం ఉన్న ఆ ప్రయోజనాలన్నీ కూడా నెరవేరడం వెంటనే కాకుండా ఆలస్యం జరుగుతుంటుంది. అంటే అలా ఉన్నందువలన ఆ లాభం వస్తుందని ఆశించడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కానీ మధ్యలో ఏమవుతుంటాయి, ఆకస్మిక ఖర్చులు వచ్చి ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే, నిజానికి అప్పు చేయకూడదు. అయినప్పటికీ కూడా మనం ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడడం కోసం ఆత్మీయుల దగ్గర చెప్పి ఉంచాలి. మాకు అవసరమైనప్పుడు ఏదైనా అడుగుతాము అని చెప్పి ఉంచాలి. అంతేపై వెంటనే తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది, అసలు పని వచ్చే లోపల ఖర్చు అయిపోతుంది. చేతిలో డబ్బు నిలబడదు అని అర్థం. అలాగనే మనకు ఆదాయం వచ్చిన దాన్ని కూడా ఒక రక్షణ కలిగి ఉండేటట్లుగా ప్రదేశంలో పెట్టేసుకోవాలే తప్ప, అంటే బ్యాంకులోనే పెట్టేసుకోవాలే తప్ప చేతిలో అట్టే పెట్టుకుంటే అది కూడా అయిపోతుంటుంది. అందుకని విలువైన వస్తువుల్ని కొనిసే విషయంలో చాలా సంయమనం పాటించాలి. ఎందుకోసం అంటే ఆ పని పనికొస్తుందో లేదో తెలియదు, ఆ వస్తువు తర్వాత ఉపయోగపడుతుందో లేదో తెలియదు, మోసగించబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం కదా. అందుకని విలువైన వస్తువుల్ని కొనడానికి అసలు ప్రయత్నం చేయకపోవడమే మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం అయితే పెరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది కాబట్టి. అలాగే మీకు ఏమవుతుందంటే, సప్తమ స్థానంలో ఉండేటువంటి రవి చూస్తున్నాడు. ఆ కారణంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవాలి. అతి ముఖ్యంగా దేని మీద అంటే హృద్రోగాల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవాలి. అయితే మనకు అసలు ఆ దోషమే నివారించబడడానికి హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాసునాశయతు అనే మంత్రాన్ని జపించుకోవచ్చు. అలాగనే ఆ జపం చేసుకునేటప్పుడు ఈ మనకు వేళ్లల్లో ఎడమ చేతి యొక్క ఉంగరం వేలు సూర్యుడికి సంబంధించినది. సూర్యుడే హృదయానికి అధిపతి కావడం వలన మనం ఈ గోరు మీద ఉండేటువంటి ప్రదేశాన్ని ఇలా స్పృశిస్తూ నెమ్మదిగా నొక్కుతూ ఈ మంత్రాన్ని కనుక జపం చేసుకుంటే హృదయముకు సంబంధించినటువంటి అనారోగ్యాలు నివారించబడతాయి. ఆ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. అలాగే కుటుంబ వ్యవహారాల్లో, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సంబంధాలలో ఎదుటి వ్యక్తి యొక్క మాటకి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తుంటే మన జీవితం సుఖంగా నడుస్తుందండి. మన యొక్క మాట ఎదుటి వాళ్ళు వినాలి అనుకుంటే ఆలోచన చేయండి. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు మన మాట వినాలి అని మనం ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, అందరూ వాళ్ళు కలిసిపోయారనుకోండి, మనం ఒంటరి అయిపోతాం అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కూడా సాగుతాయి. అలాగే పోటీ పరీక్షల్లో బాగా శ్రమ పడినట్లయితే దానికి తగినటువంటి ఫలితాలు వస్తాయి. వివాహ ప్రయత్నాల విషయంలో పెద్దల సలహాలు పాటించడం మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి సమస్యల నుంచి మనం దాటడం కోసం ఓం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. బంధుమిత్రులకు సంబంధించినటువంటి శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకి, సినీ ప్రముఖులకి కూడా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. అయితే దాన్ని
సాధించడానికి కూడా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతదయా సింధో మత్కార్యం సత్ఫలం కురు అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. గురుగారు వీళ్ళు చేసుకోవాల్సిన దానాలు, పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా పూజా దానము కలిసి వచ్చేటట్లుగా శనివారం నాడు 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, 1 కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులు గుళ్ళంతా రాయడం, ఈ నువ్వులు ఆవులకు ఆహారంగా అందించడం చేసినట్లయితే అది పూజ అవుతుంది, దానం అవుతుంది, చక్కని పరిహారం అవుతుంది. గురుగారు కుంభరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.